లైవ్ బర్త్ రేట్ ఎలా ఉందని స్టడీ చేశారు. పిల్లలు లైవ్ గా హెల్దీగా ఉన్నారనేది స్టడీ చేయడం జరిగింది. ఫుడ్ కి కనెక్షన్ ఏంటో చూసారు. ఒకటొకటి ఏమేం చూసారు అనేది చెప్తాను. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే లైవ్ బర్త్ రేట్ తక్కువ ఉండడము, ప్రెగ్నెన్సీ లాస్ ఎక్కువ ఉండడం అనేది చూసారు. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఏంటంటే మనము తినే ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువ ఉండే ఫ్యాటీ యాసిడ్స్, పిజ్జా, బర్గర్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నిట్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ తక్కువ ఉండడము, ఇది కాకుండా లైవ్ బర్త్ రేట్ ఎక్కువ ఉండకపోవడం అనేది చూడడం జరిగింది. సో ఫిష్ ఎక్కువ తింటే కూడా ఫర్టిలిటీ ఎక్కువ ఉంటుంది, పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుందని కూడా ఈ స్టడీ చెప్తుంది మనకి. నెక్స్ట్ కెఫీన్. ఎక్కువ కెఫీన్ తాగే వాళ్ళు, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, కాఫీస్ దాంట్లో షుగర్ వేసుకోవడము, లేదా డయట్ కోక్ లాంటివి, డయట్ సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళలో ప్రెగ్నెన్సీ అవ్వకపోవడము, లైవ్ బర్త్ రేట్ తక్కువ ఉండడము, మిస్ క్యారేజ్ రేట్ ఎక్కువ ఉండడం అనేది చూడడం జరిగింది. ఎవరైతే 1 or 2 cups టీ, కాఫీ తక్కువ తాగే వాళ్ళలో ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉండడము, లైవ్ బర్త్ రేట్ ఎక్కువ ఉండడం అనేది చూసారు.